ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని ఆస్వాదించడానికి సిద్ధపడదాం. हर एक प्रभु का वचन को ग्रहण करने के लिए तैयार रहेंगे। అందరూ బైబిల్ తెరవండి. सब लोग अपना अपना बाइबल खोल लीजिए। పిల్లారా, నీతి అనేది దేవుని యొక్క వాక్యం విని దాన్ని గ్రహించి దాన్ని నమ్మటం ద్వారా మనం దేవుని దృష్టిలో మరి యోగ్యులుగా ఉంటాం. धार्मिकता का मतलब परमेश्वर का वचन सुने और उसके ग्रहण करे, उसके अनुसार चले तो तभी परमेश्वर की नजर में धर्मी और न्यायी ठहरेंगे। అందుకే నీతిమంతులను చేయటానికే దేవుడు తన కుమారుని పంపించాడు. మరి మనకు ఒక జీవ గ్రంథం ఇచ్చాడు. हमें धर्मी जन बनाने के लिए परमेश्वर ने अपने पुत्र को भेजा है, हमारे लिए एक जीवन ग्रंथ भी दिया है। మరి మనం దేవుని దగ్గరికి వచ్చినా కూడా మరి మనం నీతిమంతులం కాకపోతే మరి ఈ లోకంలో ఇక నీతిమంతులకు మనల్ని ఎవ్వరూ చేయలేరు. प्रभु यीशु के पास आने के बावजूद भी धर्मी जन नहीं बन सका तो इस संसार में कोई भी हमें धर्मी नहीं बना पाएगा। నేను ఈ రోజు మీకు అబ్రహాం జీవితాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. आज के दिन मैं अब्राहम की जिंदगी को आपके सामने रखना चाहता हूँ। అబ్రహాం నుంచి అంత బాగా తెలుసు మనం. अब्राहम के बारे में हमें बहुत अच्छी तरह पता కానీ है, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు लेकिन आज के दिन पवित्र आत्मा प्रभु అబ్రహాములో మనం ఎలా ఉండాలి, अब्राहम के अंदर हम कैसा रहना चाहिए, అబ్రహాం ద్వారా దేవుడు ఏ సంగతులు మనకు తెలియాలనుకుంటున్నాడు. अब्राहम के द्वारा परमेश्वर हमारे लिए क्या क्या बातें बताना चाहता है। చూడండి, देखिए ఆది కాండము उत्पत्ति 15వ అధ్యాయము 15वीं अध्याय 6వ వచనం చూద్దాం. 6वें वचन को देखेंगे। ఆది కాండము उत्पत्ति 15వ అధ్యాయం 15वीं अध्याय 15వ అధ్యాయము 6వ వచనం 6वें वचन देखेंगे। చూడండి, అక్కడ ఏం రాసింది. क्या लिखा है देखिए वहाँ पे। అతడు అనగా అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. उसने यानी कि अब्राहम ने यहोवा पर विश्वास किया और यहोवा ने इस बात को उसके लेखा में धर्मी गिना। నమ్మాడంట. उन्होंने विश्वास किया। భరోసా రక్క అని అలా హిందీలో చెప్పాలంటే మనం हिंदी में बोलना तो भरोसा रखा बोलना चाहिए। నమ్మాడు. उन्होंने भरोसा किया। ఎవరు నమ్మాడు? किसके ऊपर भरोसा किया? యెహోవాను నమ్మాడు. यहोवा को भरोसा किया। అది అతనికి నీతిగా ఎంచబడినది అని ఉంది. तो उसके लिए धर्मी गिना गया करके लिखा है। ఇక్కడ 15వ అధ్యాయంలోనే మీరు చూస్తే इसी 15 अध्याय में हम देखते हैं దేవుడు ఎలా ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. परमेश्वर उसको किस प्रकार प्रकट हुआ। 15వ అధ్యాయం అందరు తీస్తే 15वें अध्याय खोलेंगे, అక్కడ 4వ వచనంలో ఉంటది. 15:4లో वहाँ पे 15 चौथी वचन में लिखा हुआ है, యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి అని ఉంది అక్కడ. अब यहोवा का वचन उसके पास पहुंचा। అంటే అబ్రహాం ఏ రూపాన్ని చూడలేదు పిల్లరా. अब्राहम किसी रूप को नहीं देखा प्रिय, అందుకే బైబిల్ విగ్రహాలని ఖండిస్తుంది. इसलिए बाइबल मूर्ति को घृणा करता है। ఎందుకంటే జీవం కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన విగ్రహాల దగ్గరికి పోకూడదు. जीवित परमेश्वर बात करने वाला है तो हमें मूर्तियों के पास नहीं जाना అందుకే चाहिए। చర్చిల్లో కూడా విగ్రహాలు ఉండకూడదు. इसलिए मंदिर चर्चों में भी मूर्ति नहीं होनी चाहिए, శిలువలు కూడా ఎక్కువ ఉండకూడదు. क्रूस भी नहीं होनी चाहिए, ఉండకూడదు. नहीं होनी ఎందుకంటే चाहिए, వాటిని దండం పెడుతున్నారు. వీళ్ళు क्योंकि लोग उसको हाथ जोड़ते हैं, దండం పెడుతున్నారు. हाथ जोड़ते हैं, ఈ బలిపీఠాలు కట్టి వాటి మీద శిలువలు పెట్టి దండం పెడుతున్నారు. పోయి वेदी बनाते हैं, उसके ऊपर क्रूस रखते तो लोग అంటే जाते हैं, उसको नमन నాయకులు करते हैं। వాళ్ళని తప్పు మార్గం నడిపించడానికి వీళ్ళు కారణంగా ఉన్నారు. यानी कि उनको चलाने वाले उनको गलत रास्ते में ले जाने का कारण बन चुके हैं। కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమో మనం ఎందుకు వాటికి దండం పెట్టాలనుకుంటున్నారు. कुछ लोग जानने वाले तो सोचते हैं नहीं हमें तो उसके हाथ नहीं जोड़नी चाहिए, కొంతమంది తెలియని వాళ్ళు పాపం అర్థం కాని వాళ్ళు దండం పెడుతున్నారు. जिनको मालूम नहीं है वो लोग उसको हाथ जोड़ते हैं। అసలు ఇది లేకుండానే ఉంటే अगर वही चीज ही नहीं रहेगा तो అప్పుడు ఎవరు దండం పెట్టరుగా. कोई उसको हाथ नहीं जोड़ेंगे ना, उन దండం चीजों को పెట్టరు కదా. कोई हाथ नहीं जोड़ेगा, తీసేయట్లేదు. इसलिए उनको निकालते नहीं है। అంటే ఏసుకెళ్ళి ఏమనంటే వాళ్ళ హృదయాల్లో నుంచి పోలా ముందు एस्केल में लिखा है कि पहले उनकी हृदय में से नहीं गया, హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి అన్నాడు. उनके हृदय में मूर्तियां हैं। పాస్టర్లు నాయకులు అలాంటి పనులు చేపిస్తున్నారు జనాలు. आजकल कुछ चरवाहा के भी चलाने वाले भी इस प्रकार के, మనం చెప్పాలి వాళ్ళకి. इसलिए हमें उन्हें बताना चाहिए। కాపర్లకు కూడా వాక్యం అనుగుణం తెలియదు. कुछ लोगों को चरवाहा को बताने का अनुभव भी नहीं पता, ఎందుకంటే क्योंकि రండి అబ్రహాంలో ఈ రోజు ఏం తెలుసుకున్నాం. अब्राहम में आज हम देखेंगे పిల్లరా, प्रियो, ఆదాము కుమారుడైన సేతు వంశం నుంచి నోవాహు వచ్చాడు. आदम का पुत्र शेतु वंश में से नूह आया। మనం జలప్రళయం గురించి చెప్పుకున్నాం. రాకడ कल हम जल प्रलय की उसी के अनुसार यीशु की आगमन भी రాకడ सुना। ఎలా ఉంటుందో చూపించాడు అక్కడ. आगमन किस तरह होगा वो भी बताया गया है। ఎవరు పెడతారు, ఎవరు ఇచ్చి పడతారు. कौन उठा लिए जाएंगे, कौन छोड़ा जाएगा। నోవాహు కుమారుడైన షేము, नूह के पुत्र जो शेम है, షేము కుటుంబంలో నుంచి వచ్చిన వాడే అబ్రహాం. शेम के परिवार से आया है अब्राहम। అంటే అబ్రహాంకి ఒక వంశావళి ఉంది.
यानी कि अब्राहम के लिए कोई वंशावली है। ఈ లోకములో మనుషులకి క్లియర్ కట్ గా ఒక వంశావళి ఉండాలి. इस संसार में लोगों के लिए क्लियर तौर पर एक वंशावली होनी चाहिए। దేవుడికి కూడా క్లియర్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. परमेश्वर को भी क्लियर होना అందుకే चाहिए। ఈ బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథం దేవుణ్ణి చూపిస్తుంది. इसलिए बाइबल जो है पवित्र ग्रंथ है और परमेश्वर को బాకీ दिखाती है। గ్రంథాల్లో ఎక్కడ కూడా దేవుని గురించి ప్రత్యేకంగా క్లియర్ లేదు, మనుషుల గురించి కూడా లేదు అసలు. बाकी ग्रंथों में हम देखते हैं परमेश्वर के बारे में ठीक ठीक नहीं है और मनुष्यों के बारे में ढंग की नहीं है। అతను హారాను పట్టణంలో నివసిస్తున్నాడు. वो हारान के शहर में जी रहा था। అక్కడ ప్రజలు నన్నార్ సిన్ అనే పిలువబడే చంద్ర దేవతను పూజిస్తారు. అక్కడ वहाँ के लोग नन्नार सिन नामक चांद को पूजा करते हैं। అక్కడంతా దుష్ట జనాలు ఉన్నారు. वहाँ सारे दुष्ट लोग ही है। నిన్న కూడా విన్నాంగా, कल भी हमने सुना ఆ है దుష్ట జనాల మధ్యన ఒక్క నోవాహే ఉన్నాడు. इतने दुष्ट लोगों के बीच में एक ही नूह का परिवार है करके कल सुना। హారాను పట్టణంలో కూడా అందరు దుష్ట జనులే, వాళ్ళు చంద్ర దేవతను చంద్రులను పూజిస్తున్నారు. उस हारान के शहर में भी सभी लोग दुष्ट लोग ही है, चांद को देवता करके पूजा करते हैं। రక్షకుణ్ణి, నిజమైన దేవుణ్ణి, సృష్టికర్తను ఎరగలేదు వాళ్ళు. वो सच्चे जीवित परमेश्वर को, उद्धारकर्ता को नहीं जाने। వాళ్ళందరూ ఎవరు? ఆదాం సంతానమే. वो सब आदम का ही संतान है। వాళ్ళందరూ ఆదాం సంతానమే, आदम का ही संतान है ఇంకెవరో సంతానం కాదు. और किसी और की संतान नहीं है। దేవుణ్ణి మర్చిపోయారు, वो सच्चे परमेश्वर को भूल गए, భ్రష్టులైపోయారు. भ्रष्ट हो गए। इस प्रकार అబ్రహాం అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. अब्राहम ऐसे लोगों के बीच ఇలా में है। దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం కూడా పాపే, परमेश्वर ने उनको बुलाया अब्राहम, वो भी उस समय पापी था। నీతిమంతుడు కాదు. वो जब धर्मी नहीं था। ఎందుకంటే యేసుప్రభు నేను పాపుల్ని నీతిమంతులు పిలవరాదు, పాపుల్ని పిలుస్తానికి వచ్చానన్నాడు. यीशु ने कहा मैं पापियों को बुलाने के लिए आया हूँ, ना कि धर्मी जन को बुलाने के लिए। రోమాపత్రిక 5:8 అంటాడు, మీరు పాపులుగా ఉన్నప్పుడే మన కోసం సిలువలో రక్తం గారు. रोमियो की पत्री देखते 5:8 में जब तुम पापी ही थे तभी हमारे लिए मसीह मर गया करके बताता है। చంద్రులను సూర్యులను పూజించడానికి కాదు, అవి వెలిగించడానికే భూమి మీద. सूर्य चंद्र जो है उनकी पूजा करने के लिए नहीं, वो धरती के ऊपर रोशनी देने के చాలా लिए। మంది సైతానుడు కళ్ళకు గంతలు కట్టి వాళ్ళు పూజలు చేస్తున్నారు. आजकल बहुत सी लोगों की आंखों में शैतान ने पट्टी बांधा तो लोग उन चीजों की पूजा करने అలాంటి लगे। వాళ్ళకు మనం తెలియచేయాలి. ऐसा लोगों को हम बताने वाले बनना चाहिए। चुप मत रहना, పరిశుద్ధాత్మ సహాయంతో చెప్పండి. पवित्र आत्मा की मदद से बताइए उनको। అబ్రహాముని 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచాడు. अब्राहम जब 75 वर्ष का था तब परमेश्वर ने बुलाया ప్రతి था। కాపరికి పిలుపు ఉండాలి. हर एक चरवाहा को भी बुलाहट होनी పిలుపు चाहिए। లేకుండా సువార్త అందించే వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు ఈ మధ్య. तो बिना बुलाहट के सुसमाचार सुनाने वालों से बहुत गलतियां ఇందాక होती है। చెప్పాను, కాపర్లు వాళ్ళందరూ పిలుపు లేని వాళ్ళే. और मैंने पहले भी बताया चरवाहा के वो सब बिना बुलाहट के थे। పిలుపు లేని వాళ్ళు. बिना बुलाहट के పిలుపు ఉండాలి ప్రియులారా. बुलाहट होनी चाहिए प्रिय। అబ్రహాంతో పిలుపు ఉంది. अब्राहम के लिए बुलाहट है। ఆయన పిలిచినప్పుడు जब उनको बुलाया गया, ఇదిగో నేను సూచించబోయే దేశానికి పద అన్నాడు. मैं जिस देश को दिखाऊंगा उस देश में जाओ करके बोला। అంటే అబ్రహాము యెహోవాను నమ్మెను, అది నీతి. यानी कि अब्राहम यहोवा पर भरोसा रखा, उसके लिए वो धर्मी गिना गया। परमेश्वर ने उसे आशीष ఆయన दिया, పాపాలు తుడిచేసి उनके पापों को मिटा डाला। అన్నాడు కదా, यीशु ने कहा है, పాపాలు తుడిచివేయటానికి మనుష్య కుమారుడికి అధికారం ఉంది. पापों को मिटाने के लिए मनुष्य का पुत्र के पास अधिकार है। అది దేవుడికి పాపాలు తీసివేట అధికారం ఉంది. परमेश्वर को पापों को मिटाने का अधिकार అబ్రహాము है। పిలిచాడు. अब्राहम को बुलाया है అప్పుడు 75 సంవత్సరాలు. जब 75 साल का वर्ष का था। 75 సంవత్సరాలప్పుడు పిలుపు 75 साल के वर्ष में उनके लिए बुलाहट। అప్పుడు 75 సంవత్సరాలు तब वो 75 वर्ष था। పిలిచి बुलाकर తనకు ఆశీర్వాదం వచ్చాడు. उसको आशीष दिया। 12:3 12:3 देखते हैं। ఆది కాండం 12:3 उत्पत्ति 12:3 देखते हैं। చూడండి ఏమని ఇచ్చాడు. 12:3 చూడండి, జాగ్రత్త చూస్తే 12:3 में क्या कहता है, ध्यान से భూమి देखिए। యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. भूमंडल के सारे कुल तेरे द्वारा आशीष पाएंगे। ముందేంటి? पहला क्या था, ముందు ఎలాంటి వాడు? किस तरह का था, విగ్రహాలు పూజించేవాడు. मूर्ति पूजा करने वाला था। తర్వాత उसके बाद దేవుడు పిలుపు అందుకున్నాడు. परमेश्वर का बुलाहट को स्वीकारा। ప్రతి ఒక్క కాపరి జీవితంలోనూ, ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఉండాలి ప్రియులారా. हर एक चरवाहा का जिंदगी में हर एक विश्वास క్రమము. में होनी चाहिए। ఇది దేవుని క్రమము. ये परमेश्वर का नियम ఇది है। లేనిదే అక్రమము. इसके बिना नियम का అలాంటి అక్రమం వారే వాక్యాల్ని వక్రీకరించి చెబుతున్నారు ఈ మధ్యలో. इस तरह कुकर्म करने वाले ही वचन को बिगाड़ के बताते పిలుపు हैं, లేని వాళ్ళు जो बिना बुलाहट మన के हैं। వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు, వాళ్ళని वचन के द्वारा उनको जान सकते క్లియర్గా हैं, తెలుసుకోవచ్చు. साफ साफ जान सकते हैं। అంటే జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखेंगे, అబ్రహాము యొక్క సంతానం నుంచి యేసు ప్రభు రాబోతున్నాడు అనేది ఇక్కడ అర్థం. अब्राहम के वंश में से ही यीशु मसीह आने वाला है, ये मालूम पड़ता ఎందుకంటే है। అబ్రహాంకు వాగ్దానం చేసినప్పుడు పిల్లలు లేరు. क्योंकि जब अब्राहम को वादा दिया गया तब वो बच्चे नहीं थे उनके पास। అబ్రహాంలో విధేయత ఉంది ప్రియ, లోబాటం అనేది ఉంది. अब्राहम में झुकने वाला स्वभाव है प्रिय, లోబాటం అనేది ఉంది. झुकने वाला स्वभाव క్రైస్తవ లక్షణాల్లో ఒక లక్షణం. मसीह के लक्षणों में एक लक्षण అది है। విశ్వాసులో ఉండాలి,
ये विश्वास में होनी పిలుపు चाहिए పొందుకున్న కాపరిలో ఉండాలి. और जो बुलाहट को स्वीकारा उस चरवाहा में होना चाहिए। ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అబ్రహాంకి, कहाँ जाना अब्राहम को पता नहीं था, తెలియదు. नहीं मालूम। మరి దేవుడు అడిగాడు అడగలేదు, परमेश्वर से पूछा होगा, नहीं मालूम नहीं। ఎందుకంటే అబ్రహాం నమ్మాడు కదా, केवल अब्राहम ने भरोसा किया बस, కాబట్టి కలిగి ఉన్నాడు. इसलिए वो पूछा ही नहीं होगा। బైబిల్ ఎవరు దేవుడు ఏ ఇచ్చినా మనకు మంచి ఇస్తాడు. बाइबल में क्या लिखा गया, परमेश्वर जो भी देता है हमारे लिए अच्छा ही देता है। దేవుడు నమ్మితే కరెక్ట్ నమ్మితే మనం ఏం భయపడం అసలు. और सच्ची में प्रभु को मानते हैं तो बिल्कुल नहीं डरेंगे। దేవుడు ఇచ్చిందని తీసుకుంటాం. परमेश्वर जो देता है उसको हम लेंगे। మంచి ఇస్తాడు మనకు. प्रभु अच्छा अच्छा ही देता है हमको। వీళ్ళారా प्रियो, దేవుణ్ణి నమ్మాడు, తర్వాత ప్రేమించాడు, परमेश्वर पर भरोसा रखा और प्यार भी किया విధేయుడయ్యాడు. और झुक भी गया। తీసుకెళ్ళి ప్రభు ఎక్కడికి వస్తాను. हाँ प्रभु ले जाओ। పితరుల దేవుణ్ణి నమ్మాడు, पूर्वजों का परमेश्वर को मान అది लिया, అతనికి నీతి, वो उसके लिए धर्मी गिना అది गया, అతనికి నీతి. उसके लिए धर्मी गिना गया। చూడండి, देखिए, తన భార్యను తీసుకున్నాడు, अपने पत्नी को लिया, తన సహోదరుడు కుమారుడు లోతును తీసుకున్నాడు, अपने भाई का बेटा लूत को लिया, సేవకులను తీసుకున్నాడు, सेवकों को लिया, గొర్రెల మేకలను తీసుకున్నాడు, भेड़ बकरियों को लिया, పశువులన్నిటిని తీసుకున్నాడు. सारे पशुओं को ले लिया, పట్టణమును విడిచిపెట్టి शहर को छोड़कर గుడారాల్లో జీవిస్తానికి వచ్చాడు. तंबू में वास करने के लिए आ गया। చూసారా? देखा, అది దేవుడికి నచ్చింది, ये भाया है परमेश्वर को, నచ్చింది. भाया है। ఎక్కడ జీవించాడు అబ్రహాం తెలుసా? पहले कहाँ जिया था अब्राहम पता है? పట్టణంలో ఉన్నాడు, शहर में जीता था, పట్టణంలో ఉన్నాడు, शहरों में जीता మంచి था। ఇల్లు కట్టుకుని ఉంటాడు, अच्छा घर बनाए होंगे, మంచి స్థితిలో ఉండి ఉంటాడు. अच्छी हालत में होगा, చూస్తే అక్కడ నౌకర్లు, वहाँ पे नौकर चाकर, మేకలు, గొర్రెలు, भेड़ बकरियां है, ఓ ఎంత వైభవం, बहुत संपत्ति है, ఎంత పశువులు. कितना पशु है उनके पास। పిల్లారా, प्रियो, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. कहाँ जाना मालूम नहीं था। నమ్మిన వాళ్ళు వాక్యాన్ని వెంటనే గ్రహిస్తారు, అంతేగాని అదేంది ఇదేంది అది అడగరు అసలు. जो भरोसा करते हैं वो तुरंत वचन को स्वीकारते हैं, ये क्या वो क्या ऐसा क्यों है ये नहीं बोलेंगे। పిల్లోళ్ళకి అయిపోవాలి. इसलिए यीशु मसीह ने कहा छोटे बच्चों की जैसा बनना है, పిల్లలాగుంటే పరలోకం. छोटे बच्चों की जैसा बनने से ही स्वर्ग राज्य है। అయిపోయాడు अब्राहम छोटा बच्चा बन गया। అని అంటారు స్నేహితులు. दोस्तों ने कहा होगा, మరి యాడికి వెళ్తున్నావురా, भाई तू कहाँ जा रहा है, ఎక్కడికి వెళ్తున్నావు, कहाँ जा पाएगा, ఎక్కడుంటావు పోయి, कहाँ रहेगा तुम जाके। ఏందో దేవుడు పిలిచి అంటున్నావు. पता नहीं परमेश्वर ने बुलाए बोलते हो, కానీ लेकिन ఎవరు మాట లేదు, किसी की बात नहीं सुना, ఎవరు మాట లేదు, किसी की बात नहीं ఎటువైపు सुना, చూసుకోలేదు. इधर उधर भी नहीं देखा। బిజినెస్ నుండి बहुत सारे व्यापार होगा उनके पास, బిజినెస్ నుండి व्यापार भी होगा, దేవుణ్ణే ప్రత్యేకంగా పెట్టుకున్నాడు. लेकिन परमेश्वर को ही अपने सामने ठीक रखा, నమ్మాడు, నీతి అన్నాడు, भरोसा किया और धर्मी गिना गया। పట్టణం విడిచాడు, शहर को छोड़ दिया, వచ్చాడు, आ गया, గుడారాలు వేసుకుంటున్నాడు, तंबू डालने అయినా लगा, బాధపడలేదు. फिर भी दुखित नहीं हुआ। ఎవరన్నా అలాంటి జీవితం జీవించాలంటే అరే ముందే అట్టున్నాం. మనం ఏమంటాం ఇప్పుడు, అరే దేవుడు ఆశీర్వాదాలు లేవు మనకి, పట్టణం వదిలిపెట్టాడు వచ్చి గుడారాల్లో ఉంటున్నాడు, ఇదెట్ట ఆశీర్వాదం అంటాం. आजकल हम तो अगर ऐसी हालत होगा तो हम क्या सोचेंगे, अरे हमारे पास परमेश्वर का आशीष नहीं है, क्योंकि तो हम पहले शहर में रहते तब जाके तंबू डाल रहे, इसका मतलब प्रभु का आशीष नहीं है सोचते हैं। ఆశీర్వాదాలు లేవు. इसी प्रकार सोचते हैं अब्राहम को भी आशीष नहीं है। देखो हम तो शहर में हैं, చక్కని చక్కని బ్యాన్లు కట్టించుకున్నాం, अच्छे अच्छे बिल्डिंग बना रखे हैं, మనకు ఆశీర్వాదం, అబ్రహాంకు ఆశీర్వాదం ఏడుంది? हमारे पास आशीष है, मगर अब्राहम के पास అబ్రహాంకు कहाँ? ఆశీర్వాదం పోయింది. अब्राहम का आशीष तो निकल गया। ఉన్నాడు, अब कहाँ रह रहे हैं? గుడారాల్లో ఉంటున్నాడు. तंबू में रह रहे हैं। ఏం చేస్తావు తెలుసా, क्या कर रहे हैं? ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తున్నాడు, एक जगह से वो दूसरी जगह जाते जा रहे ఠికానా हैं, లేదు. कोई ठिकाना नहीं है। అది ఆశీర్వాదం కాదంట. लोग सोचते हैं ये आशीष नहीं है, అసలు నిజమైన ఆశీర్వాదం అదే. सच्ची आशीर्वाद ये है। దేవుని కోసం దరిద్రులు అవుతారు కొంతమంది, परमेश्वर के लिए कंगाल हो जाते हैं कुछ लोग, కొంతమంది దేవుళ్ళు ఉండి ధనవంతులు అవ్వాలనుకుంటారు. कुछ लोग प्रभु में रहकर धनवान बनना चाहते పిల్లలు हैं, పుట్టటము, बच्चे पैदा వాళ్ళ होना, పెళ్లిళ్ళు చేయటము, उनका शादियां रचना, మంచి మంచి పొలాలు స్థలాలు కొనుక్కోవటము, अच्छे अच्छे जमीन और जायदाद खरीदना, ఇల్లు కొనుక్కోవటాలు, घर खरीदना, ఏమన్నా ఇయే ఆశీర్వాదం इन्हीं అనుకుంటున్నారు. चीजों को आशीष समझते हैं। ఏమనుకుంటున్నారు, क्या सोचते हैं? ఇయే మనకు ఆశీర్వాదాలు. यही हमारे लिए आशीष है। ఇలా అసలు ఆశీర్వాదాలు అంటే ఏంటి? आखिर आशीष का मतलब क्या है? అబ్రహాంలో చూడండి, अब्राहम में देखिए, దేవుని పిలుపొందుకున్నాక మనం ఎలాంటి స్థితిలో ఉన్నాక అది ఆశీర్వాదం. प्रभु की बुलाहट सुनने के बाद हम कोई भी हालत में क्यों ना रहे, वो हमारे लिए बड़ी आशीष है। ఆహారం లేకపోయినా మనకు ఆశీర్వాదమే, अगर खाना भी नहीं मिल रहा तो भी हम आशीष సరైన में ఇల్లు हैं। లేకపోయినా ఆశీర్వాదాలే. उनके घर नहीं है तो भी हम आशीष ఇదే के మనం नीचे हैं, దేవుని వాక్యం అందుకున్నాం. क्योंकि प्रभु का वचन को पा लिया ఈనాడు हमने। దేవుని వాక్యం లేని వాడు చూడండి, నామకార్థ క్రైస్తవులు ఎడ సంపాదించుకుంటున్నారు. आजकल जिनके पास वचन नहीं है, नाम मात्र मसीह लोग कितना कमाते देखिए। పిల్లరా, देखे प्रियो, దేవుని వాక్యం నమ్మాడు. प्रभु का वचन को అంటే स्वीकार। అబ్రహామును చేసి పిలిచినప్పుడు అబ్రహాం ఏ రూపంలో కనపడ్డాడు? अब्राहम को जब बुलाया, अब्राहम को किस रूप में दिखाई ఏ दिया? రూపంలో కనపడ్డాడు? कैसे చెట్టు दिखाई दिया? రూపంలో కనపడ్డాడా? पेड़ के रूप में दिखाई दिया, పుట్ట రూపంలో కనపడ్డాడా? और कोई बिल्लू के रूप में दिखाई दिया, పంట రూపంలో కనపడ్డాడా? पहाड़ के रूप में दिखाई दिया क्या? పంట రూపంలో కనపడ్డాడా? पहाड़ के रूप में दिखाई ఏ दिया, రూపంలో కనపడ్డాడు? किस रूप में दिखाई दिया? చెప్పండి, ఏ రూపంలో కనపడ్డాడు? कौन से रूप में दिखाई दे रहे? చూడండి పిల్లరా, देखिए प्रियो, వాక్యం, वचन, శబ్దం, शब्द,
ఏంటి దేవుడు ఎవరు? परमेश्वर कौन है? శబ్దము, वचन शब्द है, వాక్కు. वाक। ఆ వాక్కుతోనే పిలిచాడు అంతే. उसी आवाज से बुलाया है बस, ఏ ఆకారంలో కనపడల, किसी भी आकार में नहीं दिखाई दिया, కనపడలేదు ప్రియులారా. नहीं दिखाई दिया జాగ్రత్తగా परमेश्वर। గమనించండి. ध्यान से देखिए, ఈనాడు ఆకారాలను పూజిస్తున్నారు. आजकल आकार को लेके पूजा करते हैं। ఉస్ समय ఇన్ని దేశాలు లేవు కదా. उस समय इतना देश तो है ही नहीं, మనుషులు పెరుగుతా ఉన్నారు, దుర్మార్గం పెరుగుతూ ఉంది. मनुष्य बढ़ते गए और दुष्टता भी बढ़ता गया, దేవుడికి దూరం और అయిపోతున్నారు. परमेश्वर से भी दूर होते जा ఆదాము रहे हैं। దగ్గర నుంచి ఇప్పుడు అబ్రహాం వరకు ఎంత దూరం అయిపోయారు దేవునికి. अब्राहम से, आदम से लेके अब्राहम तक की देखो परमेश्वर से कितने दूर हो चुके చెట్లు, मनुष्य। పొట్లు, పశువుల్ని, కొండల్ని, బండల్ని పూజిస్తున్నారు. पेड़ पौधे, जंतु जानवरों को, पहाड़ों को पूजने लग रहे हैं, చంద్రుల్ని, నక్షత్రాలని, సూర్యుల్ని పూజిస్తున్నారు. सूर्य चंद्र तारागण को पूजा करने लग ఇంకా रहे हैं। జనరేషన్ పెరిగి మర్చిపోయారు. और जनरेशन जैसे बढ़ते बढ़ते जा रहे, परमेश्वर को बिल्कुल ही కానీ भूल गए। దేవుడు మర్చిపోయి ప్రవక్తలను పంపిస్తానే ఉన్నాడు. लेकिन परमेश्वर इंसान भूल गए करके नबियों को तो भेजता ही रहा। ప్రియులారా, प्रियो, అబ్రహాముని కానానుకు తీసుకెళ్లాడు దేవుడు. अब्राहम को कनान में लेके गए परमेश्वर। ఏం చెప్పాడు అక్కడ చేరినప్పుడు? लेके गए तो क्या ఇసుక बताया? రేణువులంత ఆకాశ నక్షత్రములాగా ఇదిగో నీ సంతానము ఈ భూమిని నీకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తా. आकाश की तारोगण की जैसा और रेत की जैसा तो ये तुम्हारे संतान दूंगा इस धरती पर కానీ कर। అబ్రహాంలో ఒక ఆలోచన ఉంది. लेकिन अब्राहम एक सोच होगा, ఏంటి పిల్లలు లేరు నాకు, मुझे तो बच्चे ही नहीं है, 70 సంవత్సరాలు అయిపోయినాయిగా, 75 साल हो रहा है। పిల్లల్నిచ్చి అంటే బాగుండేది, अगर संतान दे के बोलता तो फिर ठीक लगता, పిల్లల్నిచ్చి అంటే బాగుండేది. बच्चे दे के बोलता तो फिर ठीक పిల్లలు लगता, లేకుండా అంటాడేంది అసలు. बच्चे ही नहीं है फिर बोलता है। అందుకే इसलिए దేవుని యొక్క విషయాలు అగమ్య గోచరంగా ఉంటాయి. प्रभु के कार्य हमारी सोच से बाहर है। అబ్రహాం మనసును మనం అర్థం చేసుకోగలం, अब्राहम को मन को हम समझ सकते हैं, అర్థం చేసుకోగలం. समझ सकते हैं। ఏంటి దేవుడు क्या है परमेश्वर? ఆకాశ నక్షత్రాల సంతానం అంటాడు, आकाश के तारे की जैसा నీ संतान बोलता సంతానం है। ద్వారా భూమిని స్వతంత్రించుకుంటాడు. तेरी संतान के द्वारा धरती का स्वतंत्र ఒక करोगे। మనసునిచ్చి అంటే బాగుండేది కదా. छोटा बच्चे को देखे बोलता तो अब ठीक ये रहता, नन्हे हुए। तब तो मैं भरोसा करता। అయినా మరి ఇదేమి నాకు అర్థం కాదు. फिर भी ये क्या बात है समझ ఆ नहीं आ रहा సమస్య ఉండి ఉంటుంది. कि शायद वो मन ఈ में లోకంలో चिन्ह, ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన, ఒక సమస్య, ఒక మానసిక ఆలోచన ఉంది ప్రియులారా. इस संसार में हर एक में एक सोच, एक विचार मन के अंदर होती है। అందుకే इसलिए ఈ గొప్ప జనానికి తండ్రి అవుతావని చెప్పాడు, तुम तो बहुत बड़ी लोगों झुंड का पिता बनोगे करके ఆశీర్వాదం ఇచ్చేసాడు. आशीष दे दिया। ఒకటి పిలుపు, एक तो बुलाहट, 2 లోబడ్డాడు, दूसरा झुक गया, 3వ ఆశీర్వాదం ఇచ్చాడు, तीसरा आशीष दिया, 4వది కృతజ్ఞతగా బలిపీఠం కట్టించాడు. चौथी विषय जो है शुक्रगुजारी के साथ वेदी बनाया। పిల్లలు లేరు, बच्चे नहीं है, సరైనటువంటి ఇల్లు లేదు, उस ढंग का घर नहीं है, ముందున్న స్థితి లేదు, पहले की अच्छी हालत नहीं है। బలిపీఠం కడతానికి యోగ్యత क्या वेदी बनाने के कुछ योग्य है क्या? మీరు అనుకున్నాం. आप మీ सोचेंगे, పిల్లలు పాస్ అవ్వలేదు, आपके बच्चे पास नहीं हुआ, మీ పొలాలు పంట సరిగా పండలేదు, आपके खेत अच्छी उपज नहीं दिया, మీ భార్య అందనుకో కుటుంబ ప్రార్థన పెట్టుకుందాము అందరూ. आपकी पत्नी कहेगी परिवार की प्रार्थना रखे। దిమాగ్ ఖరాబా, దేని గురించి కుటుంబ ప్రార్థన పెడతా నువ్వు? दिमाग खराब हो गया क्या? किसकी खातिर परिवार की प्रार्थना रखोगे? పాస్టర్ దిగుతా ఇంటికి, पासवान को बुलाओगे घर? ఏం ప్రార్థన చేశాడు ఆయన మనకి? क्या प्रार्थना किया उन्होंने हमारे लिए? ఉండకపోతే जो था वो भी निकल गया। ఆశీర్వాదమా? ये आशीष है ఆ क्या? పక్కవాడు చూడు वो बगल वाले को देखो ఎంత బాగున్నాడు చూడాడు. कितना अच्छा वो पल रहे, देखो అది భార్య ఎంతమంది చీరలు కడుతున్నా, మంచి మంచి చీరలు. उसकी पत्नी देखो अच्छी अच्छी साड़ी बांध रही అది है, పిల్లలు చూడు ఎన్ని ఫోన్లు ఉండే, ఒక పెద్ద ఫోన్లు ఉండే उनके बच्चों के पास देखो बड़े बड़े फोन है, అదే ఆశీర్వాదం. वो है ఈ आशीष। రోజు అబ్రహాం కి గురించి ఉంటున్నా నువ్వు తెలుసుకోవాలి ప్రియుడా. आज अब्राहम के बारे में सुनने वाला तुम्हें जानना होगा, ఆశీర్వాదం. वही సచ్చి आशीष है। పిల్లలైతే మనకి ఏందంటే बच्चे नहीं तो क्या हुआ? అని అంటాడు అబ్రహాం. बोला होगा अब्राहम, ఆ పాడే దేవుడే మనకు పిల్లడు, परमेश्वर ही हमारे लिए కుమారుడు संभाले, పుడతాడు మనకి, हमारे लिए पुत्र होगा, మన కుమారుడు పుడతాడు, पुत्र होगा जरूर, ఏం బాగలేదు. कोई डरने की बात नहीं। ఎంత భార్యని అతను మరి సంపాదించుంటాడు. पत्नी को कितना हौसला बढ़ाया होगा। ఆడవాళ్ళకి కొంచెం ఆలోచన ఉంటది, औरतों को जल्दी कुछ सोच आ जाता है, మగవాళ్ళకి కొంచెం తక్కువ ఆలోచన ఉంటుంది. ఆవిడ आदमी जल्दी नहीं इतना सोचेगा, औरत जरूर కొంతమంది सोचती ఆడవాళ్ళకి होगी। మంచి మనసు కలిగిన వాళ్ళు कुछ औरतें भी अच्छे मन रखने वाले భర్త అటు होंगे, ఇటుగా ఉంటే వాళ్ళు సరి చేస్తారు. पति कुछ ढंग के नहीं है तो प्रभु में उनको सुधारते हैं, हाँ, सही पत्नी बात है। उनको सुधारते हैं అది पत्नी। కాదులే అయ్యా, ऐसा नहीं అది है, కాదులే అయ్యా. ऐसा नहीं है। ఇదిగో అన్ని ఇచ్చినప్పుడు దేవుడు మనకి जब सब कुछ देता है तभी परमेश्वर है क्या हमारे ప్రార్థన लिए? పెట్టుకుంటే हम पारिवारिक प्रार्थना रखने से ఈసారి మంచి మంచిగా పండిస్తాడే పంటలు, अगली बार क्या पता अच्छी फसल हो हमारे దేవుడు लिए, మంచి మంచి ఇస్తాడేమో. अच्छी आशीष देगा परमेश्वर। ఇప్పుడు ఇక్కడ బలిపీఠం కట్టిస్తానికి ఏంది అబ్రహాం దగ్గర ఉంది? वेदी बनाने के लिए अब्राहम के पास क्या है? కట్టాడు, लेकिन वेदी बनाने ముందే అన్నాడు నమ్మాడు అని. क्योंकि पहले ही बताया, भरोसा किया उसने। రోమాపత్రిక 4:16 చదవండి. రోమాపత్రికలో పౌలు గారు ఏమి రాశాడు రోమిలో రాసినప్పుడు అబ్రహాం గురించి? रोमियो की पत्र 4 अध्याय చూడండి 4:16 రోమా 4:16 16 చదవండి. ఏమన్నా తెలుసా? ఈ హేతు చేతను
ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలని కృపనరుసించినదై ఉండినట్లు అది విశ్వాస మూలముదైనది అన్నాడు. చూసారా? इसी कारण प्रतिज्ञा विश्वास पर आधारित है कि अनुग्रह की रीति पर हो कि वे उसके सब वंशजों के लिए दृढ़ हो, ना कि केवल उसके लिए जो व्यवस्था वाला है वरन उनके लिए भी है जो अब्राहम के समान विश्वास करने वाला है, वही तो हम सबका पिता है। అంటే అబ్రహాము లాగా మనం గనక విశ్వాసం ఉంచితే अगर अब्राहम की जैसा हम विश्वास रखेंगे तो రేపు మనం అబ్రహాం రొమ్మును అనుకుంటాం. कल हम अब्राहम की छाती में चिपके रहेंगे। ఎక్కడ? कहाँ पे? परदेश में। ఇది చూడండి, आप देखिए లూకా సువార్త लूका सुसमाचार 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 16वें अध्याय देखिए। చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం लूका सुसमाचार 16वें अध्याय 16వ అధ్యాయంలో 16वें अध्याय में ఇక్కడ మంచిగా చక్కగా చెప్పాడు చూడండి. यहाँ पे एक अच्छी बात बताई गई, देखिए 16 16वें अध्याय ఇక్కడ అక్కడ రాస్తే చెప్తాడు, లాజరు చనిపోయాడు, ఒక ధనవంతుడు చనిపోయాడు. लाजर भी गुजर गया और धनवान भी गुजर गया। చూడండి అక్కడ देखिए 22 అంటాడు, 22 में ఆ कहता है, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనుపడెను. ऐसा हो कि वे कंगाल मर गए और स्वर्गदूतों ने उसे लेकर अब्राहम की गोद में पहुंचाया। ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. धनवान भी मरा ఈ और मारा ధనవంతుడికి गया। ఆశీర్వాదం లేదు. ये धनवान के पास आशीष नहीं है। ఎందుకని? क्यों? ఇక్కడ ఇచ్చలు విడిగా అక్కడ అంటాడు, यहाँ అక్కడ कहता చూడండి है, ఏమంటున్నాడు, देखिए అతను పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుంచి చూసి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూసి తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. చూడండి, वो अधोलोक में होकर बुलाता है, ये पिता अब्राहम करके पुकारता నా है। యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చి ఒక లాజరును పంపుము. मुझ पर दया कर और उस लाजर को भेजो ताकि अपनी उंगली से मुझे पानी पिलाएगा करके లాజరేమో बोलता है। అబ్రహాం రొమ్మున ఆనందంగా ఉన్నాడు, ఈ యొక్క ధనవంతుడేమో ఇష్టం వచ్చినట్టు సంపాదించాడు, ఇష్టం వచ్చినట్టు అదే ఆశీర్వాదం అనుకున్నాడు. ఇప్పుడు తల తడుపుతున్నాడు అక్కడ. कंगाल तो मर गया और अब्राहम की गोद में है, ये धनवान तो मर गया अधोलोक में। पहले सोचा था मैं अधिक धनवान हुई है, मगर यहाँ पे दीन दशा में है। నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను కేకలు వేసాను. मैं ज्वाला में तड़प रहा हूँ करके चिल्ला रहा है। అందుకు అబ్రహాం అంటున్నాడు, इसलिए अब्राहम कहता है, ఆయన తండ్రి అని సంబోధించు, उसने तो पिता करके ఈయన पुकारा, కుమారుడా అంటున్నాడు. ये है पुत्र बोलता है। అంటే అర్థం ఏంటి? ఇక్కడ क्या मतलब है? సంబంధం ఉంది కానీ పాలు లేదు. इन दोनों की रिश्ता तो है मगर उसमें संपत्ति का वारिस नहीं है। పాలు లేదు అసలు. संपत्ति का वारिस नहीं है। చూడండి, అందరూ డైనింగ్ హాల్ లో కూర్చుంటారు, सब लोग देखिए डाइनिंग हॉल में बैठते हैं, భార్య భర్తకు మాటలేదు, पति पत्नी के साथ बातचीत नहीं अच्छी तरह, పిల్లలతో సరిగా మాటలేదు. बच्चों से भी अच्छी तरह बातचीत नहीं चल रही। భార్య ఏమంటది? पत्नी क्या कहेंगी? గోంగారు ఉంది అక్కడ వేసుకో అంటది. तो साग है वहां पे डाल लो, నాకొద్దు అంటది. मुझे नहीं चाहिए बोलेगा। అదొక పెరుగు ఉంది అక్కడ వేసుకో. वहां पे दही అంటే चाहिए ఇక్కడ तो डालो। ఏముంది? क्या है? సంబంధం, మన రక్త సంబంధం, భార్యాభర్తలు పిల్లలే కానీ వాళ్ళకి పాలు లేవు, సరైన పాలు లేవు. रिश्ता तो है, आप में आपस में मेल झोल नहीं है ఇప్పుడు अच्छा सा। తండ్రి అయిన అబ్రహాం అనేమో ధనవంతుడు పిలుస్తున్నాడు, धनवान बोलता है हे पिता, अब्राहम बोलता है నా కుమారుడు అనేమో अब्राहम, అబ్రహాం పిలుస్తున్నాడు. हे मेरे पुत्र करके अब्राहम बोलता है। కానీ लेकिन ఎక్కడున్నాడు? कहाँ पे है? కుమారుడు ఎక్కడున్నాడు? ये पुत्र कहाँ पे है? నరకంలో ఉన్నాడు. అధోలోకంలో అంటే అబ్రహాం లాంటి జీవితం జీవించలా. यानी कि अब्राहम की जैसा जिंदगी ఈనాడు नहीं जिया। క్రైస్తవుడు, సేవకుడు గాని, విశ్వాసి గాని, క్రైస్తవుడు ఎవరైనా సరే అబ్రహాం లాగా జీవించకపోతే రేపు అదే గతి పట్టుద్ది. आजकल विश्वासी हो, चरवाहा हो, मसीह लोग हो, कोई भी अब्राहम के जैसा नहीं जिएगा। तो అందుకు అంటున్నాడు, इसलिए कहता है అబ్రహాం కుమారుడా, हे पुत्र, నువ్వు జీవిత కాలం మందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించితివి. स्मरण करके तू अपने जीवन में अच्छी वस्तुएं ले चुका है, లాజరు కష్టం అనుభవించాడు. मगर ये लाजर में बुरी वस्तुएं पाए అంటే हैं। లాజరుకు ఆశీర్వాదాలు ఉండే కానీ ధనవంతుడికి ఆశీర్వాదాలు లేవు. कहने का मतलब है लाजर को आशीष है मगर धनवान को आशीष नहीं అందుకని है। ఈ రోజుల్లో సంపాదించుకోవటము, పెట్టుకోవటము, బ్యాంకులు వేసుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటము, దేవుని వదిలిపెట్టి ఇష్టం తిరిగితే ఆశీర్వాదాలు కావాయి. इसलिए मैं कहना चाहता हूँ इन दिनों में कमाना और बैंक बैलेंस रखना, पैसे के पीछे दौड़े के ये ना सोचे ये परमेश्वर का आशीष है और ये अच्छा नहीं है प्रभु की नजर में। చేసేదను నా అలాంటి వాడు, मैं अपनी छाती में हाथ रख के कहता हूँ मेरा जैसा। నా గుండె మీద చేసి చెప్తాను मैं నేను. अपने छाती में हाथ रख के कहता నా हूँ జీవితంలో అబ్రహాం లాగా జీవించాను. मेरा जिंदगी में अब्राहम के जैसा जिया। సంపాదన పోలేదు నేను, मैं कमाई की ओर नहीं गया, ఇదైతే నష్టపోయాను నేను.
मैं हो सकता तो मैं नुकसान भी उठाया हूं प्रभु के वास्ते, కానీ लेकिन దాన్ని నష్టంగా అందుకోవట్లేదు, మేము బాధపడట్లేదు. उसको अपना नुकसान भी नहीं समझते, हम दुखित भी ఉన్న नहीं దాంట్లో होते। తింటున్నాం, ఉన్న దాంట్లో జీవితం. जो कुछ भी हमारे पास है उसी में खा అయినా रहे, उसी దేవుడు में మమ్మల్ని जी। వదలలేదు. फिर भी प्रभु ने हमको नहीं छोड़ा, తలగానే ఉంచాడు, తోగ్గా ఉంచాడు. सर की जैसा ही रखा, पूंछ की जैसा नहीं रखा। అందుకే ప్రియులారా इसलिए प्रियो చూడండి ఏమంటాడు ఒక 25 కిందలో, हाँ, देखिए 25 में नीचे, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పొందుచున్నావు. అంతేగా ఎక్కడ నుండి నీ యొద్దకు దాటుకోరు వారు దాటిపోజాలకున్నట్లు అక్కడ వారు మా యొద్దకు రాకుండా మాకును మీకును మధ్య మహా అగాధం ఉన్నదని చెప్పాడంట. परंतु अब यहाँ शांति पा रहा है, तू तड़प रहा है। इन सब बातों को छोड़, हमारे और तुम्हारे बीच में एक भारी गड्ढा ठहराया गया है कि जो यहाँ से उस पार तुम्हारे पास ना जा सके, అంటే ना आ सके। ఇప్పుడు లాజరు అబ్రహాం లాంటి జీవితం జీవించాడు. यानी कि लाजर जो है अब्राहम की जैसी जिंदगी जिया है। ఆశీర్వాదాలు ఎవరుకొని భూమి మీద ఏమో ధనవంతుడే మంచి పేరు పొందుకుని ఉంటాడు. इस धरती में तो धनवानी अच्छा नाम कमाया होगा, ఆయనకే అన్ని సన్మానాలు. उन्हीं को ही सम्मान मिला होगा। లాజరు ఎవరిని పట్టించుకుంటాడు? लाजर को कौन ध्यान देगा? మనల్ని ఎవరు పట్టించుకుంటారు? हमको कौन ध्यान देगा? మనం పట్టించుకుంటారు ఎవరు? कोई ख्याल करेगा? బజార్కి వెళ్తే మనల్ని అడిగేవాళ్ళు చూసేవాళ్ళు. सड़क में जाने से कोई हमारे को देखने वाला नहीं, पूछने वाला नहीं। కానీ కొంతమంది ఏమనుకుంటారు, कुछ लोग क्या सोचते हैं, బయటికి వెళ్తే మేము సమ్మానం పొందాలి, बाहर जाने से हमें सम्मान मिले, మమ్మల్ని అందరూ మెచ్చుకోవాలి, हमें सब लोग शाबाशी बोले, అదే ఆశీర్వాదం. वही आशीष समझते हैं। ఇప్పుడు 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 ఇక్కడ పేద లాజరు ఆశీర్వాదం కాదు, ये गरीब लाजर का आशीष नहीं है, ఒక రకం చెప్పాలంటే అబ్రహాం కూడా ఆశీర్వాదం కాదు. अब्राहम को भी आशीष नहीं ఇది है। మనం ఆలోచించే లోకత పరం. हमारी अनुसार धन కానీ दुनिया के దేవుని अनुसार దృష్టి सोचे तो, ఆలోచిస్తే అబ్రహాం ఆశీర్వంతుడు, और లాజరు ఆశీర్వాదం. अगर परमेश्वर की नजर में देखा जाए तो अब्राहम भी आशीष पाया है और लाजर गरीब लाजर भी కానీ आशीष पाया है। ధనవంతుడిని చేస్తే దేవుడే చెయ్యాల, अगर धनवान बनाना हो तो परमेश्वर ही बनाना है, సంపాదిస్తే దేవుళ్ళో సంపాదించాల. कमाना हो तो परमेश्वर में ही कमाया। చాలా మంది అంటారు बहुत लोग कहते हैं బిజినెస్ చేస్తున్నాం అందుకే రాలేకపోతున్నాం లైవ్. हम बिजनेस कर रहे हैं इसलिए लाइव में नहीं आ पा रहे, ఇదివరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు రావట్లేదు. पहले आते थे अब नहीं आ पा रहे। ఎందుకంటే ఇప్పుడు సంపాదన, क्यों? कमाई कमाई ఇప్పుడు సంపాదన. कमाई। మరి పడిపోతున్నావా వస్తున్నాం? हम प्रभु में आगे बढ़ रहे हैं या गिर जा रहे हैं? మనం ఏమంటాం, हम क्या మనం कहेंगे? సంపాదించుకొని ఉంటామా? क्या बिना कमा के रहेंगे क्या? సంపాదించు, कमाओ, దేవుని వదలొద్దు, प्रभु को मत छोड़ो, లైవ్ వదలొద్దు. लाइव को मत छोड़ो। ఇప్పుడు దేవుని వదలకపోవటం అంటే వీళ్ళు అనుకుంటున్నారు प्रभु को मत छोड़ने का मतलब सोचते हैं సాయంకాలం వచ్చి కాసేపు బైబిల్ చదువుకొని शाम को थोड़ी देर बाइबल पढ़ेंगे, కాసేపు మోకరించి ప్రార్థన చేసుకుని थोड़ी देर घुटने में आके ఆ प्रार्थना करेंगे, టీవీలో వచ్చే వాక్యాలు ఉండి टीवी में आने वाला वचन सुन के కాపర్ లేని గొర్రెలు, जो बिना चरवाहे के भेड़ టీవీలో जैसा, ఉన్న వాళ్ళందరూ టీవీలో చూస్తున్నారు చూసారా, కాపర్ లేని గొర్రెలు వాళ్ళు. जो टीवी के सुसमाचार पर ध्यान रखते हैं वो बिना चरवाहे के भेड़ है। ఉదయాన్నే ఉపవాస ప్రార్థనలో, ఉదయాన్నే ఇంకేమంటారు రాత్రి ప్రార్థనలో, ఉదయాన్నే ఉపవాస ఇది చాలా వస్తుంది ఈ మధ్య టీవీల్లో. तो भोर के समय में उपवास की प्रार्थना, शाम के उपवास की प्रार्थना, इस प्रकार की प्रार्थना बहुत आ रहा है। వాళ్ళ గుర్తుకు పొందుకోవడానికి అక్కడ ఏగిరింగా పడుతున్నారు. हर एक चरवाहा अपने पहचान के लिए बड़ी उत्सुक हो रहे हैं, కానీ ఇవే గొర్రెలు తెలియట్లేదు, ఈ కాపర్ లేని గొర్రెలని. जो मगर ये सुनने वाला भेड़ों को नहीं पता चल रहा है मैं बिना चरवाहा का भेड़ हूँ। ఒకసారి నాకు అతను ఫోన్ చేసి एक बार एक ने मेरे को फोन किया, బాగా బాధలో ఉన్నాడు. बहुत क्लेश में है। ఎక్కడికి వెళ్తామన్నా? मैंने कहा కానీ कहाँ అయితే जा ఒక పెద్ద సంఘానికి వెళ్తాం. मैं हायर में बहुत बड़ा మరి कलिशन ఆయన है। ఫోన్ చేసుకో అన్నా. मैंने कहा फिर उनको फोन करो, ఫోన్లు ఎత్తనండి. वो हमारे फोन नहीं మరి उठा। కాపర్ లేని గొర్రె మరి ఎందుకు అంటున్నావు నువ్వు? मैंने कहा बिना चरवाहा का भेड़ तुम क्यों सुन रहे हो? ఎందుకు టీవీలో నోరు తెలుసుకుంటున్నా ఎక్కడ పోయి లేకుండా? फिर क्यों सुनता है उनका वचन करके मैंने कहा। నేను ప్రార్థన చేశాను, फिर मैंने प्रार्थना की, తగ్గిందని ఫోన్ చేశాడు. उन्होंने ठीक हो गए करके రా లైవ్ లో రా అన్నా నేను. मैंने कहा आ जाओ फिर రా లైవ్ లో రా. लाइव में आ जाओ। నీకు ఒక కాపర్ ఉన్నాడు, तुम्हारे लिए एक चरवाहा నీకు है, గుర్తింపు ఉంది. तेरे लिए एक पहचान होनी అంటే ఈ चाहिए। టీవీలో ఉన్న ఉదయాన్నే తెల్లవారుజామున ప్రార్థనలో, ఉదయాన్నే 6 గంటల ప్రార్థనలో, 12 గంటల ప్రార్థనలో, 1వ సర్వీసు, 2వ సర్వీసు, 3వ సర్వీసు జరిగింది జనాల్ని బిజీ చేస్తున్నారు. तो सुबह सुबह भोर की उपवास की प्रार्थना, पहले सर्विस, दूसरा सर्विस, तीसरा सर्विस बोल के लोगों को बड़ा बिजी रखते हैं। కాపర్ లేని గొర్రెలు बिना चरवाहे के నా స్వరం ఏంటి? इसलिए बोला है भेड़ मेरी आवाज को నన్ను सुनता ఎరుగుతుంది है, నా గొర్రెలు मुझे అన్నాడు. ఆ पहचानता है వాక్యం मेरे ఎలా ఉంది? వినండి వాక్యాలు. वचन को सुनिए। ऐसा అలాంటి వాళ్ళకి చెప్పండి. ऐसे लोगों को बताइए। తిన్నారా? प्रियो, చూడండి देखिए, వాగ్దానం అందుకున్నాడు. बच्चा को पाया है। చూడండి 17, 16 చూడండి. ఆది కాండము, उत्पत्ति 17, ఆది కాండం 15, 16, 15, 17. ఆది కాండం 17, 17 अध्याय 16 16वीं वचन చూడండి అక్కడ. देखिए। నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. मैं उसको आशीष दूंगा और तुझको उसके द्वारा एक पुत्र दूंगा और मैं उसको ऐसी आशीष दूंगा कि वे जाति जाति के मूल पिता हो जाएंगे और उसके वंश राजाओं के राजा उत्पन्न होते ఈ रहेंगे। మాట దేవుడితో విన్నప్పుడల్లా అబ్రహాములో అలజలవుతుంది.
जब भी ये बात अब्राहम सुनता है परमेश्वर के मुंह से, मन में बेचैन हो जाती है। మళ్ళీ వచ్చాడు రా బాబా ఆడికే అంటాడు, फिर उसी बात पे आ गया करके, మళ్ళీ వచ్చాడు రా బాబా ఆడికే అంటాడు. उसी बात पे आ गया फिर परमेश्वर। పిల్లలే లేరు, बच्चे ही नहीं है, పిల్లలే లేరు. बच्चे ही नहीं మళ్ళీ है। ఇదేంది? ये क्या बात ఆ है? మాట అన్నప్పుడు నిరాశ. जब भी ये बात सुनते तो अंदर निराश हो जाता పిలుపు है, ఉంది, बुलाहट है, నమ్మాడు, లోబడ్డాడు, भरोसा किया और आधीन हुआ, ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు, आशीष दिया परमेश्वर ने కృతజ్ఞత బలిపీఠం కట్టాడు. और शुक्र हो जाता కానీ ఈ మాట అన్నప్పుడు నిరాశగా ఉంటుంది. जब भी ये बात सुनता है मुंह में मन में चुभता होगा, అరే పిల్లలే లేరు, बच्चे ही नहीं है, మేము ఉద్రు అయిపోయాము, हम तो वृद्ध हो चुके हैं, మాట్లాడగలుగుతారు మాకు. बेटे कैसे होंगे हमें। రోమా रोमियो की पत्री 4 चौथा अध्याय 17 18 చదవండి. రోమా रोमियो की पत्री 17 18 चौथा अध्याय చూడండి ఒకసారి. एक बार देखिए, రోమా 4 17 18. चौथा अध्याय 17-18 वचन। తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగాను పిలుచువాడని దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడని ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించింది అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఈ 18 చదువుకున్నాం. 18 वचन पढ़ेंगे। उसने निराशा में भी आशा रखना विश्वास किया, इसलिए कि उस वचन के अनुसार कि तेरा वंश ऐसा होगा, वे बहुत सी जातियों का पिता हो। నిరీక్షణ లేనప్పుడు निराश के समय ఎంత గొప్ప అసలు అబ్రహాం ధనించండి. कितना अब्राहम धन्य है। ధ్యానిస్తున్నప్పుడు నిజంగా అబ్రహాం లాగుంటే మనం ఏం బాధపడం అసలు. मैं इसको ध्यान कर रहा था, मुझे लग रहा था अगर अब्राहम की जैसा है तो कोई कमी नहीं है, प्रभु पर हम निर्भर हो सकते हैं। మనం పట్టించుకో, मन से इंसान कुछ भी बोले हमें कोई परवाह नहीं, मैं प्रभु में हूँ, మేము నమ్మాం, हमने भरोसा किया, నా ప్రభు వచ్చి నేను తీసుకుంటాను. मेरे प्रभु देगा, मैं लूंगा जरूर, आनंद ही आनंद होगा। చూడండి ప్రియులారా, प्रियो, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. निराशा में भी उसने आशा रखा और विश्वास किया। నిరాశానికి उनमें निराश था, కానీ నిరాశలో ఆశ, निराशा में ही आशा रखा, నిరాశలో ఆశ ఉంది. निराशा में ही आशा है। ఒక పాట ఉంది, एक गीत है, కీడు వెనకే ఆశీర్వాదాలు పంపుతావా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. అంటే కీడు వెనక ఆశీర్వాదం పంపుతాడు. बुराई के पीछे ही परमेश्वर आशीष को भेजेगा। देखिए, అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాలు. अब्राहम को 100 साल है, शारा को 90 साल है। 25 సంవత్సరాలు ఆ మాట అన్నప్పుడల్లా అబ్రహాములో శారాలో ఒక రకమైన ఆవేదన వచ్చి ఉంటుంది. బహుశా 25 साल से जब भी ये बात परमेश्वर कहता तो एक समय अंदर से निराश आता रहा होगा। ఒక పిల్లోడు లేడు, ఏంద్ర బావా భూలోకాలు ఆశ్రయించబడతాయి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. పాపం ఎంత భావం అసలు ఆత్మ అనుభవించారు వాళ్ళు. अरे एक बच्चा ही नहीं है हमारे पास, बोलता है बड़े बड़े राजा पैदा होंगे, बहुत आशीष होंगे, पृथ्वी भर जाएंगे करके बड़ा निराश हुआ होगा। పిల్లలు ఇచ్చేసాడు, परमेश्वर ने संतान दे दिया, देखा, బాలుని ఇచ్చేసాడు. एक अच्छा सा लड़का दिया। ఇద్దరు నవ్వారు, पहले तो दोनों ने हंसा, अब्राहम भी हंसा, शारा भी हंसा, ఇద్దరు నవ్వారు. दोनों ने हंसा। దేవుడు అన్నాడు, परमेश्वर ने कहा, అరే వీళ్ళు నమ్మారు కానీ इन्होंने भरोसा तो किया ఈ है, మాటలు పాపం దెబ్బతినిపోతున్నారు, इस विषय में धोखा खा रहे, ఈ మాటలు దెబ్బతినిపోతున్నారు. इसी विषय में धोखा खा ఇది रहे, కూడా చేద్దాం వీళ్ళకి. इनको ये भी दे देंगे। నమ్మితే अगर भरोसा करने से दे देगा, కానీ మనం బాధపడకూడదు. लेकिन हम दुखित नहीं होने ఎవరైనా चाहिए। అన్నప్పుడు, जो कोई कुछ कहे, ఇంకేదైనా దృశ్యాలు చూసినప్పుడు, कोई और दृश्य देखे हम, అరే వాళ్ళలాగా మాకు ఫ్రిడ్జ్ లేదే, उनके जैसे हमारे पास फ्रिज नहीं వాళ్ళలాగా है, మన బిల్డింగ్ లేదే, उनके जैसे हमारा बिल्डिंग नहीं है, వాళ్ళలాగా మాకు పెద్ద ఇల్లు లేవే, उनके जैसा వాళ్ళలాగా బ్యాంక్ బ్యాలెన్స్ లేదే, उनके जैसा बैंक बैलेंस नहीं है, ఇంకేమేమో ఉంటాయి, जैसा संसार के दृष्टि से बहुत सारे विषय, లోట్లు ఉంటాయి. बहुत सारे कमियां అది दिखता మనం బాధపడితే है। वो सारे विषयों को देखकर दुखित हो जाएंगे। దేవుడు ఏమంటాడు తెలుసా? परमेश्वर क्या कहेंगे, నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నేను వెళ్ళిపో. तू तो दुखित हो रहा ना, चल मैं, నువ్వు అబ్రహాంలో లేవు, तो अब्राहम में नहीं है, నా స్నేహితుడు అబ్రహాంలో లేవు నువ్వు, मेरे मित्र अब्राहम की जैसा అందుకని नहीं है, ఏం బాధపడదు. इसलिए कुछ भी चिंता मत करो। అబ్రహాం లాగా अब्राहम की जैसा గుడారంలో ఉండ, तंबू में रहते వర్షం हुए పడితే भी, నీళ్లు పడతా ఉండి ఉంటాయి. बारिश आने से అక్కడ शायद మంచి भीग रहा పట్టణం होगा, మొదలుపెట్టి వచ్చాడు, वहां तो अच्छे शहर छोड़ के, పట్టణం మొదలుపెట్టి వచ్చాడు, अच्छे शहर छोड़ के आ మంచి गया, వాతావరణంలో ఉన్నాడు, अच्छे मौसम में వర్షం था। వస్తే నీళ్లు పడుతున్నాయి, यहाँ पे तो बारिश आने से టెంట్లు లేకుండా కూర్చుని ఉంటాడు. और तंबू को उठा के बैठा होगा ఒకప్పుడు अंदर। మనం కూడా టెంట్ల మీద
సువార్త అందించాం. हम भी एक समय तंबुओं के नीचे सुसमाचार ఐఏఎస్ सुनाए। ఆఫీసర్ వచ్చాడు మన సంఘానికి. एक बार आईएएस ऑफिसर आए थे अपने वो कलिशे में, కూర్చున్నాడు. वो आके बैठा, కూర్చున్నాడు. वो आके बेचारा नीचे ही बैठा। చెత్త పైన టెంట్ మీద వేసుకున్నాం. हम छत के ऊपर हमने तंबू डाला था, बारिश आ रही, నాకు ఎంత బాధ వేసింది. मुझे तो बहुत दुख हुआ। ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు, बेचारा आईएएस ऑफिसर భార్య బిడ్డలతో వచ్చాడు. बच्चों के साथ, पत्नी बच्चों के साथ आया। అది ఆశీర్వాదం అనుకున్నాను. मैंने सोचा ये हमारे लिए आशीष है। శరీరపరంగా ఉంటే బాధపడచ్చు. शरीर की रीति से तो दुख लगता है। చూడండి దేవుడు ఎంత ఆశీర్వదించాడు. अभी देखिए प्रभु कितना आशीष दिया, ఎంత ఆశీర్వదించాడు మనం. कितना आशीष दिया प्रभु ने। చక్కని చర్చి, अच्छी मंदिर दिया, అన్ని అవసరతలు. చాలు. కానీ అప్పుడు బాధపడలేదు కాబట్టి ఇచ్చాడు నాకు అది. उस समय हमने दुख नहीं उठाया इसलिए నాకు भी సైకిల్ दिया। లేదు, मुझे एक साइकिल नहीं నాకు है, కారులు లేవు. मेरे पास गाड़ी नहीं है। గోధులు పిల్లల్ని వండి ఎక్కించుకొని బచ్చోं బస్ को- స్టాండ్లకు నడిచి రాత్రులు వచ్చాం. बच्चों को अपने गोदी में लेके पैदल चल चल के बस स्टैंड तक पहुंच के बसों में सुसमाचार ఎంత सुनाया కష్టపడ్డా था। నాది ఆశీర్వాదం. कितना भी मेहनत किया प्रभु में सब आशीष ही है। అందుకే పిల్లరా इसलिए प्रियो కుమారుడు పుట్టాడు. एक पुत्र हो गया अब्राहम పుట్టిన को। తర్వాత पैदा होने के बाद ఇక్కడ దేవుడు రాబోయే క్రీస్తుని సిలువ యాగాన్ని చూపిస్తున్నాడు మనకి. ఇక్కడ यहाँ पे आने वाला मसीह का क्रूस की बलि को ఇక్కడ दिखा జాగ్రత్తగా है। గమనించాలి. यहाँ पे ध्यान से देख, రాబోయే యేసు आने वाला यीशु సిలువ యాగము और क्रूस की बलि ఇక్కడ दिखा మనకు है, కనపడుతుంది. చూడండి. यहाँ पे दिखाई देता है। देखिए ఏమన్నాడంటే क्या कहता है, ఆది కాండం 22:2 उत्पत्ति 22:2 में ఇక్కడ ఏమన్నాడు చూడండి. क्या कहता నీ है देखिए, ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీ చూపించు పర్వతం మీద ఒకదాని మీద అతను బలిగా అర్పించుము. अपने पुत्र को अर्थात अपने एकलौते पुत्र इसहाक को जिससे तू प्रेम रखता है संग लेकर मोरिया देश में चला जा और वहां उसको एक पहाड़ के ऊपर जो मैं तुझे बताऊंगा होम बलि करके चढ़ा। అప్పుడేమో రమ్మన్నప్పుడు ఈ పిలుపుకి విధేయత చూపించాడు. ఇక్కడ మహా విధేయత చూపించాడు. जब परमेश्वर ने उनको बुलाया था तब तो वो झुक गया, यहाँ तो महान रीति से और झुक गया, महान रीति से झुक गया। और మన పిల్లల్ని అన్నాం అనుకోండి, अगर हम कहेंगे हमारे बच्चों के विषय నీ में, పిల్లల్ని చదువు బోధు మానేసేసి సేవ కోసం దైవదాసులు చర్చలు పెడతామంటే మేమంటా तुम्हारे बच्चों का पढ़ाई वगैरह सब कुछ छुटा के प्रभु के दास की सेवा के लिए चर्च में रखेंगे, आपके संतान को बोलने से क्या कहेंगे? మమ్మీ నేను బీకాం చదివాను మమ్మీ, నేను అదే అనుకున్నాను మమ్మీ, మమ్మీ నేను బిఏ చదివాను మమ్మీ, నేను అదే అనుకున్నాను మమ్మీ, నన్ను అటు పంపిస్తున్నావా మమ్మీ, ఇది ఆశీర్వాదమా మమ్మీ, జనం ఏమనుకుంటారు మమ్మీ, నేను అంత ఏదో ఎడుతాం. जब हमारे बच्चे क्या बोलेंगे, माँ मैंने तो बीए पढ़ा या बीकॉम पढ़ा, मैं ये कोई आशीष है क्या, ये सब कुछ छोड़ के जाके मंदिर में बैठना, लोग क्या सोचेंगे मम्मी, ये इसी के लिए मेरे को पाला करके कितने बोलेंगे? నీ బిడ్డను కానీ నీ బిడ్డలు ఏమన్నా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ कोई क्या आप दे सकते हैं, या लड़का लड़की को कोई नहीं दे చదువు లేదు सकते? విధి లేదు, నువ్వు చర్చిలో కూర్చుని సేవ చేయి. आज से तुम्हारे कोई पढ़ाई वढ़ाई नहीं है, आज से मंदिर में बैठ के सेवा करो। దైవదాసులు అడిగాడు అనుకో, प्रभु मांगा పెద్ద करके, అమ్మాయిని చిన్న అమ్మాయినా మీ పెద్ద అబ్బాయిని చిన్న అబ్బాయిని ఇయ్య సేవ కోసం అంటే तुम्हारा बड़ा बेटा छोटा बेटा या बेटी बेटी में से एक को दो करके पूछने నాకు से, పోటీ ఉంటాడు మందిరంలో मेरे साथ ही मंदिर में रहेगा बोलने से, అంటే अच्छी तरह बढ़ेंगे बोलने से, అలాంటి త్యాగం మేము చేయలేము. इस तरह का कुर्बानी हम नहीं कर पाएंगे बोले। మాకు అంత త్యాగం లేదులే इतना कुर्बानी नहीं है हमारे पास, అంటారు అందరూ. कहेंगे कि नहीं? అంటారు లేదు. कहेंगे అంటే जरूर। అన్నోళ్ళు ఉంటే అబ్రహాం సంతానమే. अगर ऐसा कोई नहीं कहेगा तो आप सब अब्राहम का संतान అన్న है। ఏముంది, अन्ना ने क्या నాకు कहा? పిల్లోడు పుడితే నీకే, अन्ना ने कहा अगर मेरा लड़का होता वह तेरे मंदिर के लिए सेवा చదువు के లేదు, लिए, గిదువు లేదు, దేవుని సేవ. कोई पढ़ाई वढ़ाई नहीं, प्रभु की सेवा के लिए है। ఇరువారా అబ్రహాం ఇక్కడ మహావిధత చూపించాడు. अब्राहम ने तो बड़ी रीति से झुक गए यहाँ पे। చూడండి, తెల్లవారుజామున అబ్రహాం లేచాడు, भोर में अब्राहम उठ దేవుడు गया। చెప్పిన చోటుకి వెళ్ళిపోయాడు. परमेश्वर ने कहा उस जगह पे चला गया। ఏం చేశాడు, क्या किया? తన పని వాళ్ళ ఇద్దరిని తీసుకున్నాడు. अपने काम वालों में से दो को ले लिया। 3 రోజులు పట్టింది, 3 दिन का सफर हुआ, వెళ్ళాడు. गया। ఏం చేశాడు, क्या किया? తన కుమారుణ్ణి अपने पुत्र కట్ల को మీద పేర్చాడు. और लकड़ियों के ऊपर लिटा दिया, సిలువ యాగం ये क्रूस की बलि। అంటే यानी कि మనుషుల పక్షముగా వధించబడిన గొర్రె పిల్లైన యేసును మనకి ఇవ్వబోతున్నాడు. मनुष्यों के पाप के प्रति वध होने के लिए यीशु मसीह को हमारे लिए देने जा रहे हैं। బలిపీఠం కట్టాడు, वहां पे वेदी बनाया, కట్లు పేర్చాడు, वहां पे लकड़ियां बिछाया, చక్కగా పండుకోబెట్టాడు, उसके ऊपर इसहाक को लिटा दिया, చేతులు బంధించాడు. उसके हाथ को बांधा। 22:9 చదవండి. 22:9 पढ़ लीजिए, ఆది కాండం 22:9 చదవండి. उत्पत्ति 22:9 देख మంచి लीजिए, మాటలు రాశాడు అక్కడ. वहां अच्छी बात लिखा చూడండి, है। చదవండి. पढ़िए, जब ये उस स्थान को जिसे परमेश्वर ने उसको बताया था पहुंचे, तब अब्राहम ने वहां वेदी बनाकर लकड़ी को चुन चुन कर रखा और अपने पुत्र इसहाक को बांध कर वेदी पर की लकड़ियों के ऊपर रख दिया। నీ ఒక్కగాని ఒక కుమారుడైనా
నాకు వెనుదీయలేదు. 22:11-12 చదివితే మీరు చదువుకుంటే 22वें अध्याय 11-12 वचन आप అక్కడ पढ़ ఏమంటున్నాడు? लीजिए, तो क्या कहता है? నీ ఒక్కడై ఉన్న నీ కుమారుడు నా కీటకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. क्योंकि तूने जो मुझसे अपने पुत्र वरन अपने एकलौते पुत्र को भी नहीं रख छोड़ा, इससे मैं जान गया कि तू परमेश्वर का भय मानता అందుకే है। రోమా పత్రిక 8:32 పౌలు గారు రోమిల రాజ పత్రికలు రాస్తాడు. इसलिए रोमियो की लिखी पत्री 8वें अध्याय 32 वचन में पौलुस लिखता చూడండి, है, రోమా ఆటు रोमियो की पत्री 32 8:32 लिखता है 8:32 చూడండి. 8:32 में देखिए, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఎనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహింపడు? जिसने अपने निज पुत्र को भी ना रख छोड़ा परंतु उसे हम सबके लिए दे दिया, वह उसके साथ हमें और सब कुछ क्यों ना देगा? ఇలా అర్థమైపోయిందా? ये समझ में आ रहा है? ఆనాడు క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితం మాట అబ్రహాం గారు చూడండి క్రీస్తు శకంలో చెప్తున్నాడు ఈ మాటని. यहाँ पे देखिए, मसीह का पूर्व 4000 साल पहले की बात यहाँ पे हम देखते हैं। अब्राहम के विषय में बाद में हम देखते हैं रोमियो की पत्रिका में। చూసారా? देखा ఇప్పుడు మనకి అంత ఆనందం అంత నమ్మకం ఉందా? क्या इतना भरोसा और इतना आनंद है हमें? అంటే దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మకం ఉందా? प्रभु मुझे देगा करके भरोसा है। నా ప్రభు అన్ని నాకు ఇస్తాడు. मेरा प्रभु తన सब कुछ, కుమారుని ఇస్తానికి వెనుకం చేయనోడు ఎందుకు ఇవ్వడు? मैं अपने पुत्र को देने के लिए पीछे नहीं हटा तो बाकी దునియా तुमने జానే देगा। నాకు దునియాతో అవసరం లేదు. दुनिया को जाने तो मुझे दुनिया से कोई लेन देन नहीं है। ఇంకోటి తెలుసా? एक और बात पता है, అబ్రహాము కుటుంబముల కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడు పిల్లరా. अब्राहम पूरे परिवार के लिए अपना जान तक भी दे మీరు सकता है। ఆదికాండం 18:24-32 చదువుకుంటే उत्पत्ति 18 अध्याय और 24 से ఆ लेकर సొదొమ पढ़ेंगे तो గొమొర్రా లోతు కుటుంబం పాడైపోతుందని ఎంత విజ్ఞాపన చేశాడు. सदोम अमोरा में लूत का परिवार नाश होने करके कितना మరి विनती నీ किया था। తమ్ముడు చచ్చిపోతున్నాడు నామకార్థంలో, మీ అత్త చచ్చిపోతుంది, మీ అన్న చచ్చిపోతున్నాడు, మీ చెల్లెలు చచ్చిపోతుంది నామకార్థంలో ఉండి, నీ ఇరుగు పొరుగు వారు చచ్చిపోతున్నారు, మీ నాన్న చచ్చిపోతున్నాడు, మీ అమ్మ చచ్చిపోతుంది, ఎన్ని మరి మనం ఏమన్నా బాధపడుతున్నామా? आपकी अपनी सारे सगी खूनी रिश्तेदार सारा बिना विश्वास में नाम मात्र स्थिति में मरते जा रहे, क्या आप उनके लिए प्रार्थना कर पा रहे? ఉందా మనం? थोड़ी बहुत भी आशा है आपको? అబ్రహాం ఎంత విజ్ఞాపన చేశాడు? अब्राहम उनके लिए कितना विनती 6 किया? సార్లు అడిగాడు. అక్కడ చూసుకోండి, 6 बार पूछा परमेश्वर से 6 సార్లు विनती అడిగాడు किया। ఎందుకు 6 बार లోతు विनती కుటుంబం किया। కాపాడాలని. लूत के परिवार అంటే को बचाने के బంధుమిత్రుల लिए, ప్రీతి ఉంది. और यानी कि रिश्तेदारों को बचाने అందుకే के लिए। నేను इसलिए मैं ఎప్పుడు ఆంధ్ర వెళ్ళినా जब भी मैं आंध्रा जाता हूँ బంధుమిత్రులు అందరూ పిలుస్తాను. सारे रिश्तेदारों को बुलाता हूँ। ప్రార్థన పెట్టేటప్పుడు, प्रेयर रखते समय, ఫంక్షన్లప్పుడు कोई परिवार की प्रार्थना है, అందరిని పిలుస్తాను నేను. सबको मैं इकट्ठा करता हूँ। ఏమంటారు తెలుసా? क्या बोलते हैं पता మా है? బాబాయ్ తమ్ముడు కొడుకులు అంటారు, मेरा चाचा के लड़के बोलते हैं, ఎందుకురా బాబు వీళ్ళందరూ మనం చూసారా, ఎందుకు వీళ్ళందరూ పిలుచుకుంటాడు వీడు, ये कौन इन सब ने हमारे साथ थोड़ी दिया था, क्यों इन सबको इकट्ठा करता है? ఎప్పుడెప్పుడో వీళ్ళందరూ పిలుచుకుంటున్నాడు. कब का निकल गए हमसे दूर हो, इन सबको बुला के करके అబ్రహాం बोलते हैं। ఆలోచన నాలో ఉంది. यानी कि अब्राहम का सोच मेरे अंदर అబ్రహాం है। జీవితం నేను అనుభవిస్తాను. अब्राहम का जिंदगी को मैं अनुभव అందుకని నా करता हूँ। చుట్టాలందరూ తిరుగుతారు. इसलिए मैं अपने मैं सारे रिश्तेदारों में घूमता हूँ, वचन सुनाता हूँ, सबको सुसमाचार सुनाता ఫ్రెండ్స్ हूँ, కూడా చెప్తాను. सारे दोस्तों को वचन सुनाता हूँ। 2500 పెట్టుకొని ఒక రోజు నేను రాబోయే ముందు ఉదయం నుండి సాయంకాలం వరకు అందరూ చేసే దోస్తుల్ని తెలిసిన వాళ్ళని ఉదయం నుంచి అందరి దగ్గర పోయి వాక్యం చెప్పొచ్చా. आने से एक दिन पहले आंध्र से मैं 2500 हर दिन की गाड़ी के पैसा देके सारे रिश्तेदार और जितना दोस्त उन सबके जाके सुसमाचार सुना के आया। కరం పట్టింది. रिश्तेदार सोचते हैं इनका क्या ऐसा आराम से घर में बैठ के मजा ले सकते కరోనా हैं। ఉంటే ऐसे ही कोरोना वायरस है, కరోనా ఉంటే ऐसे ही कोरोना ఆ वायरस है। కరోనా పట్ల मेरे तो कोरोना का ख्याल नहीं था। ఆడకు కరోనా పాపం పట్టింది. ఆ పాపం నుంచి విడుదల చేయాలి. उनके अंदर जो कोरोना से अधिक बड़ा है वो पाप है, उससे बाहर निकालना, उससे उनको बाहर निकालना కూడా బంధు ప్రీతి ఉంది. है। इसलिए अब्राहम को भी अपने सगे रिश्तेदार से డబ్బు प्रीति సహాయం रखता है। చేయి, వాళ్ళకి అది పెట్టింది పెట్టి కాదు, వాళ్ళ దేవుళ్ళు నడిపించు. रिश्तेदार उनको प्यार करने का मतलब उनको पैसे देना, उनकी जरूरत में काम आना नहीं, उनको प्रभु में चलाओ। కుమారుడు ఇచ్చేసాడు, पत्र को ही दे दिया, అది చేసుకున్నాడు, तलवार ले लिया పెట్టాడు పైకి. तो उठाया काटने के लिए, వెంటనే तुरंत ही ఆకాశం నుంచి దూత పలికింది. आकाश से स्वर्गदूत అక్కడే బొమ్మ కనపడాల, మళ్ళీ वहां पे भी कोई तस्वीर नहीं है, అక్కడేం బొమ్మలు కనపడాల. वहां पे भी कोई मूर्ति नहीं వెంటనే है। స్వరం, तुरंत आवाज దూత आई, స్వరంతో మాట్లాడి, एक दूत आवाज से बात की, అబ్రహాం अब्राहम నీ కుమారుడు, तुम्हारे నీ बेटे को मत కుమారుడు देना, కోసం అదిగో ఒక పొట్టేలు, तुम्हारे
बेटे की खातिर देखो एक बेड़ है वहां ఇక్కడ पे, క్రీస్తు శిలువ యాగం కనిపిస్తుంది మనకు. यहाँ पे मसीह का क्रूस की बलि दिखाई देती है, శిలువ యాగం కనిపిస్తుంది. क्रूस की बलि అందుకే दिखाई యేసయ్య देता అన్నాడు, है। నా इसलिए గురించి यीशु कहता- రాయబడిన దాన్ని నేను తాకకుండా ఉంటానా, इसलिए यीशु मसीह कहता है मेरे लिए जो लिखा गया उसको पिए बिना मैं रहूं, తాకకుండా ఉంటానా बिना पिया అంటే मैं रहूंगा క్రీస్తు क्या? దేవుని బిడ్డ ప్రియులారా, यानी कि मसीह जो परमेश्वर का संतान దేవుని है, యొక్క బుద్ధి యొక్క క్రీస్తులో ఉంది. परमेश्वर का स्वभाव मसीह में ఆయన है, అన్నాడు ఏకరీతిగా ఉన్నవాడు. वो कल और आज एक అసలు समान చెప్పాలంటే रहने క్రీస్తే वाला है। దేవుడు, यानी कि बताना हो तो मसीह ही ఒకప్పుడు परमेश्वर యెహోవా, है। एक समय यहोवा, ఒకప్పుడు ఆత్మ, एक समय पवित्र आत्मा ఒకప్పుడు క్రీస్తు. और एक समय यीशु मसीह। క్రీస్తు यीशु मसीह ఆయన అన్నిటికీ మూలము. वही सब कुछ का मूल कारण है। ఈ రోజు ఆయన్ని ఎవరైతే ఇంకార్ చేస్తున్నాడు రేపు తీర్పులోకి వస్తారు. आज जो कोई यीशु मसीह को इनकार करते कल न्याय विमर्श में आएंगे जरूर। చూసారా, देखा, అందుకే బాప్తిస్మ యోహాను అన్నాడు కొత్త इसलिए बपतिस्मा देने ఇదిగో वाला గొర్రె పిల్ల कहता है, వస్తుంది అన్నాడు. देखो मेमना आ ఈ रही గొర్రె పిల్ల है। ఎక్కడ ఉందో తెలుసా, ये मेमना कहाँ है? అబ్రహాం సమయంలో ఇసాకు కొరకు ఆ ఇసాకు బదులు ఇచ్చిన గొర్రె ఇది గొర్రె. अब्राहम के समय में इसहाक के बदले दिया गया भेड़ है ये ఆ గొర్రె ఎక్కడ కనపడుతుంది? भेड़ कहाँ दे रहे? కొత్త నిబంధనలో యర్దాను నది దగ్గర కనపడింది. नया नियम में यरदान नदी के पास दिखाई ఆ दिया। గొర్రె ఒక రోజు పరలోకంలో కనపడింది. और वही मेमना एक दिन हम स्वर्ग में देखते చూడండి हैं। పిల్లారా, देखिए प्रियो, అందుకే బైబుల్ నిజమైన గ్రంథం. इसलिए बाइबल जो है सच्ची जीवित బైబుల్ ग्रंथ చదవని है। వాళ్ళు అభాగ్యులు जो పిల్లలు. बाइबल नहीं पढ़ते वो अभागे है ఇంత प्रियो। చక్కని అనుభవాలు ఉన్నాయి, इतने अच्छे ఇంత अनुभव మంచి है మంచి बाइबल में। క్యారెక్టర్లు ఉన్నాయి, इतने अच्छे अच्छे रोल है बाइबल में। దేవునికి విరుద్ధమైన వాళ్ళ క్యారెక్టర్లు ఉన్నాయి. प्रभु का विरुद्ध लोग भी है इसमें। చూపించారు చెడ్డ వాళ్ళు, उन्होंने बताया कि వాళ్ళ गंदे लोग हैं, అనుసరించబాకండి, उनके अनुकरण मत వీళ్ళకో चलो, మంచోళ్ళు వీళ్ళు, ये अच्छे लोग हैं, వీళ్ళని అనుసరించండి. इनके अनुकरण करो। అందుకే అబ్రహాం దేవుని స్నేహితుడు, अब्राहम परमेश्वर का दोस्त है, దేవునితో సరిగా నడిచిన వాడు, परमेश्वर के साथ साथ चलने ఆయన वाला है, వాగ్దానం నమ్మిన వాడు, वाचा को पर भरोसा అతను करने वाला है, విశ్వాసానికి మాదిరిగా ఉన్నాడు, विश्वास का सादृश्य बन के దేవుని పిల్లలందరికీ తండ్రిగా ఉన్నాడు. और परमेश्वर के बच्चों का सबके लिए पिता बन के ఇప్పుడు रहा। అబ్రహాం నీలో ఉండి నువ్వు నడిస్తే రేపు పరలోకంలో పరదేశంలో రొమ్మును అనుకుంటావు. अभी अब्राहम की स्वभाव तुम्हारे अंदर होगा और चलेगा तो कल तुम परदेश में उनका छाती में छुपके रहोगे। అబ్రహాం లక్షణాలు ఏంటి? अब्राहम का लक्षण क्या ఒకటి क्या है? పిలుపు, एक बुलाहट है, రెండు లోబడటం, दूसरा झुकना, మూడు ఆశీర్వాదం పొందుకున్నాడు, तीसरा आशीष पाया, నాలుగు కృతజ్ఞతగా బలిపీఠం और కట్టించాడు, शुक्रगुजारी के साथ वेदी ఐదు बनाया, వాగ్దానం పొందుకున్నాడు. 5 वाचा पाया है। తర్వాత ఒకసారి నిరాశ వచ్చింది జీవితాల్లో. निराशा आया उनके ఆ जिंदगी में, నిరాశలో ఆశ వచ్చింది, निराशा में भी आशा रखा ఆశ उन्होंने, వచ్చింది. आशा रखा ఆ తర్వాత उन्होंने, మహావిధత చూపించాడు. वो बहुत ज्यादा झुक गए प्रभु के అబ్రహాము सामने। ఇసాకుల మధ్యన జరిగిన సిలువ యాగము अब्राहम और इसहाक के बीच में जो भी हुआ क्रूस की बलि, ఆశీర్వాదాలు, భూమి అంతా ఆశీర్వాదాలు. యేసు ప్రభు రాబోతున్నాడు ఆ సంతానం నుండి. और यीशु मसीह आने जा रहे उसी संतान से धरती भर के అందుకే लोगों के అన్నాడు, लिए आगे। ఇస్సాకు సంతానమే నిజమైన సంతానం అన్నాడు. इसलिए कहा गया कि इसहाक का संतान ही सच्चे परमेश्वर का संतान है। ఈ లక్షణం మనలో ఉండయా? क्या इतने सा लक्षण हमारे अंदर है? చూసుకోండి. देख लीजिए, వింటారు మీరు. आपने सुना अभी, పిలుపులు ఉండాలి, बुलाहट होनी चाहिए, జైతు ఉండాలి. झुकना भी होनी चाहिए प्रभु के सामने। లోతుకు పిలుపు లేదు. लूत के बुलाहट नहीं है, అబ్రహాం తోటి వచ్చాయి. अब्राहम के साथ आया। ఈనాడు కొంతమంది సేవకులు आजकल कुछ लोग సేవ చేత వస్తున్నారు, तो सेवा के लिए आते हैं, अच्छी बात है, పిలుపులు లేవు. बिना बुलाहट के। లోతు పిలిపాడు, लूत का बुलाहट का है, పిలుపు ఉంది అబ్రహాం కదా, बुलाहट जो अब्राहम को है, పక్కన వస్తున్నారు. बगल में चल रहे, రావచ్చు, आ सकता है, సేవ రావచ్చు, सेवा के लिए आ सकते हैं, వద్దంటలేదు. मना नहीं కానీ कर వాళ్ళ रहे। వల్ల కొంత దెబ్బ కొడుతుంది మనకు. तो ऐसे लोगों के द्वारा कुछ పిలుపు లేని వాళ్ళ వల్ల దెబ్బ కొడుతుంది तो మనకు. बिना बुलाहट के लोगों की वजह से कुछ नुकसान బైబిల్ని सुसमाचार है। వక్రీకరిస్తున్నారు. ये बाइबल को వీళ్ళ विरुद्ध వల్ల बोलते हैं, కొంతమంది నశించిపోతున్నారు. उनके द्वारा कुछ लोग नाश हो रहे। చెప్పుకుందాం తర్వాత. बाद में सुनेंगे రండి कभी और। ప్రార్థన చేద్దాం. आइए प्रार्थना करिए। ప్రభు వందనాలు. प्रभु धन्यवाद నీ प्रभु దాసుని जी, ద్వారా आपके दास के ఈరోజు द्वारा అబ్రహాం జీవితం నా ముందు ఉంచావు. अब्राहम का जिंदगी को मेरे सामने रखा। అబ్రహాం లక్షణాలు అలా ఉండయా? अब्राहम के अंदर लक्षण मेरे अंदर అలాంటి है, ప్రవర్తన నాలో ఉందా? उस तरह का चाल चलन मेरे अंदर है। రాబోయే క్రీస్తుని చూపించావు నాయన. आने वाले मसीह को दिखाए प्रभु ఈ आप। రోజు ఎవరైతే విన్నారు ప్రభు, प्रभु आज जो भी सुना है అనేక మంది చెప్పడానికి సహాయం बहुतों को बताने के लिए मदद कीजिए। వందనాలు చెల్లిస్తూ धन्यवाद నీ దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాట దేవుడు ఆశీర్వదించు. प्रभु आपके दास के द्वारा बोया गया ये वचन आप आशीष करें यीशु के नाम से, आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बनकर। आमीन। हालेलुया, हालेलुया। हालेलुया।